అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ అటవీ ప్రాంతంలో పుష్ప సినిమా తరహాలో సీన్ రిపీట్ అయింది. రంపచోడవరం నూరుపేట అటవీ ప్రాంతంలో టేకు చెట్లు మాయమయ్యాయి. గుట్టు చప్పుడు కాకుండా 40 లక్షల విలువైన 260కు పైగా టేకు, కొండ తంగేడు, మారుజాతి వృక్షాలు మాయమయ్యాయి. అటవీ సిబ్బంది చొరవతోనే చెట్లు మాయమైనట్లు ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రత్యేక బృందాలు రంపచోడవరం డివిజన్లోని అన్ని రేంజ్ పరిధిలో టేకు ప్లాంట్లను పరిశీలించాయి. ఈ ఘటనలో ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి, బీట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దేవరపల్లి సెక్షన్ దేవరపల్లి బీట్ లో, అలాగే మారేడుమల్లి సెక్షన్ మారేడుమల్లి సౌత్ బీట్ లో పెండింగ్స్ పీస్ ప్లాంటేషన్స్ నరికివేయడం జరిగింది. దీని గురించి సుమారుగా ఒక 40 రోజుల నుండి స్క్వాట్ పార్టీ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ పార్టీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే పార్టీలో ఎవరెవరైతే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేశారో మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ మీద శిక్ష వేయడం జరిగింది.